పెట్రోల్ ఇంజన్ మరియు డీజిల్ ఇంజన్ మధ్య గల భేదాలు సింపుల్ గా వరుసగా ఇచ్చారనమాట. ఏంటి వన్ బై వన్ ఒక్కొక్కటి చూద్దాము. పెట్రోల్ ఇంజన్ లో స్పార్క్ ప్లగ్ కలిగి ఉంటుంది. ఇంధనాన్ని మండించాలంటే ఏముండాలన్నమాట, మనకి స్పార్క్ ప్లగ్ ఉండాలి. దీంట్లో అది ఉంటుంది. డీజిల్ ఇంజన్లో ఏముంటుందంటే వీటి యందు స్పార్క్ ప్లగ్లు ఉండవు, అలాగే వాటి బదులుగా ఇంజెక్టర్లు అమర్చబడి ఉంటాయి. స్పార్క్ ప్లగ్ ఇందులో ఉంటుంది, దీంట్లో ఇంజెక్టర్స్ ఉంటాయి. ఇంజెక్టర్ అంటే దాన్ని పంపించేది, ఇంజెక్ట్ చేసేది అని అర్థం అనమాట. పెట్రోల్ ఇంజన్లో దీని యందు కార్బొరేటర్ ద్వారా గాలి మరియు పెట్రోల్ మిశ్రమం సిలిండర్లోనికి పంపబడుతుంది. మొట్టమొదటి స్ట్రోక్లో మనం సక్షన్ స్ట్రోక్లో వచ్చేటటువంటి పెట్రోల్ తో పాటుగా మనకి ఒక కార్బొరేటర్ అని ఉంటుంది ఒకటి. మీరు బైక్స్ ఏమైనా మీకు దాని నిర్మాణం తెలుసుంటే కార్బొరేటర్ అని ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. ఏం చేస్తుంటుంది అంటే అది కూడా ఫ్రెష్గా ఉండేటువంటి గాలిని శుద్ధి చేసి మనం పెట్రోల్తో పాటుగా గాలి మిశ్రమాన్ని కూడా లోపల పంపుతుంటుంది. ఏదైనా మండాలి అంటే ఏ ఉండాలి మనకి, గాలి లేకపోతే ఆక్సిజన్ అవసరం కదా. ఏ మండాలైనా సరే అది ఉండాల్సిందే. కాబట్టి ఏంటంటే మొట్టమొదటి మనం చెప్పుకునేటువంటి సక్షన్ స్ట్రోక్లో పెట్రోల్తో పాటుగా కొద్దిగా శుద్ధి చేయబడినటువంటి గాలి కూడా లోపలికి కొద్ది మొత్తంలో పంపబడుతుంది. దేంట్లో, పెట్రోల్ ఇంజన్లో. పెట్రోలు గాలి మిశ్రమం అలా వెళ్ళిపోతుంది అన్నమాట ఒకేసారి. అదే డీజిల్ ఇంజన్లో ఏంటంటే డీజిల్ ఉండదు, కేవలం గాలి మాత్రమే లోపలికి ప్రవేశపెట్టబడుతుంది. సో అదే మనకి ఇచ్చారు ఇక్కడ. దీనిలో కార్బొరేటర్ ద్వారా గాలి మరియు పెట్రోల్ మిశ్రమం సిలిండర్ లోపలికి పంపించబడుతుంది. డీజిల్ ఇంజన్ మనం చూస్తే దీనిలో శుభ్రమైన గాలి మాత్రమే సిలిండర్ లోపలికి వెళ్తుంది, శుభ్రమైనటువంటి గాలి మాత్రం వెళ్తుంది అనమాట. దాంతోపాటు ఇంధనాన్ని పంపించం. ఓకే, ఇది గుర్తుందా? డీజిల్ ఇంజెక్షన్ పంపు డీజిల్ని సిలిండర్లోకి పంపుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం అక్కడ ఫ్యూయల్ ఇంజెక్టర్ అని ఒక బ్రాకెట్లో దాని పక్కనే రాసుకోవాలన్నమాట. డీజిల్ ఇంజెక్షన్ పంపు అని ఉంది కదా, దాని పక్కన అండర్లైన్ చేసుకొని డీజిల్ ఇంజెక్షన్ పంపు అని ఉంది అక్కడ, దాన్ని మీరు అండర్లైన్ చేసుకుని బ్రాకెట్లో ఏం రాసుకోవాలంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ అని రాసుకుంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట. ఫ్యూయల్ ఇంజెక్టర్ అని రాసుకుంటే సరిపోతుంది. ఇంకా దీనిలో ఉండేటువంటి తేడాలు ఏంటంటే పెట్రోల్ ఇంజన్ ధర తక్కువ, చెప్పాను కదా, పెట్రోల్ ఇంజన్ ధర తక్కువగా ఉంటుంది. అదే డీజిల్ ఇంజన్ ధర ఎక్కువ. ఇంజన్ తక్కువ బరువు కలిగి ఉంటుంది పెట్రోల్ ఇంజన్. డీజిల్ ఇంజన్ అయితే దాని బరువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంజన్ని త్వరగా స్టార్ట్ చేయవచ్చు, ఇంజన్ని స్టార్ట్ చేయడం కొద్దిగా కష్టమైంది. సో పెట్రోల్ ఇంజన్ అయితే వెంటనే స్టార్ట్ అయిపోతుంది. పెట్రోల్కి సంబంధించినటువంటి బళ్ళు ఏవైనా సరే వెంటనే వెంటనే స్టార్ట్ అవుతాయి. అదే డీజిల్వి చాలాసేపు కొంచెం టైం తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. డీజిల్ బళ్ళు నడవడానికి కొంచెం టైం తీసుకుంటూ ఉంటాయి. సో స్టార్ట్ చేయడం కొంచెం కష్టం. ఈ ట్రాక్టర్లు ఇలాంటివన్నీ కొన్ని సందర్భాల్లో మొరాయిస్తుంటాయి అన్నమాట, కొద్దిగా టైం పడుతుంది. అదే పెట్రోల్ ఇంజన్ అయితే వెంటనే స్టార్ట్ అవుతుంది, ఇదైతే కొద్దిగా టైం తీసుకుంటుంది. తర్వాత పెట్రోల్ ఇంజన్లో మీరు చూస్తే ఇంజన్ పని చేయనప్పుడు వైబ్రేషన్లు లేదా స్థానభ్రంశ కదలికలు ఎక్కువగా ఉండవు. పెద్దగా అంత మూమెంట్ ఏమి ఉండదు. బైక్ స్టార్ట్ చేశారనుకోండి, బైక్ అంత ఊగిపోతా ఏంటి, మామూలుగా అలా ఉంటుంది. మీరు బైక్ స్టార్ట్ చేసి పెట్టినా సరే అలాగా స్టేబుల్గా అలాగ ఉంటుంది అనమాట. అదే మీరు ట్రాక్టర్ ఏదో స్టార్ట్ చేశారనుకోండి, పెద్ద వెహికల్, కుదుపులు ఎక్కువగా ఉంటాయి, ఊగుతూ ఉంటుంది అనమాట. మొత్తం ఆ వెహికల్ అంతా కూడా వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అది పెద్ద ఇది కాబట్టి వైబ్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. డీజిల్ ఇంజిన్ ఏదైనా సరే ఆ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో పెట్రోల్ ఇంజన్లో ఆ వైబ్రేషన్స్ అనేవి కూడా ఉండవు. సో ఇంజన్ పని చేయించడానికి అయ్యే ఖర్చు ఎక్కువ. పెట్రోల్ ఇంజన్లో ఉండేటువంటి ఇంకో పాయింట్ ఏంటంటే దాన్ని పని చేయడానికి మనం పెట్టేటువంటి ఖర్చు చాలా ఎక్కువ. జనరల్గా పెట్రోల్ రేటు కూడా ఎక్కువే, డీజిల్తో పోల్చుకుంటే పెట్రోల్ రేటు కూడా ఎక్కువే అన్నమాట. సో దీని ఖర్చు కూడా ఎక్కువ. అలాగే డీజిల్ ఇంజిన్ అయితే డీజిల్ ఇంజిన్ పనిచేసేటువంటి ఖర్చు తక్కువ. ఇప్పుడు పెట్రోల్ రేటు గుర్తుపెట్టుకోండి. అలాగే పెట్రోల్ రేట్ ఎక్కువ, డీజిల్ రేట్ ఎక్కువ. పెట్రోల్ ఎక్కువ రేటు కాబట్టి దాన్ని పని చేయించేటువంటి రేటు ఖర్చు ఎక్కువ అవుతుంది. అదే డీజిల్ రేటు తక్కువ కాబట్టి దాన్ని పని చేయించేదానికి అయ్యే రేటు తక్కువ. డీజిల్ ఇంజిన్కి సంబంధించినటువంటి ఆ రేటు చాలా తక్కువ అన్నమాట, పని చేయించడానికి అయ్యేటువంటి రేటు. అలాగే తర్వాత చూస్తే ఇంజిన్ తక్కువ శబ్దంతో పనిచేస్తుంది, దీనికి పెద్దగా ఎక్కువ శబ్దం రాదు. మనం పెట్రోల్ ఇంజిన్ చూసేటట్టయితే
అది అంత ఎక్కువగా పెద్దగా శబ్దమే రాదు. అంటే ఈ డీజిల్ ఇంజిన్తో కంపారిజన్ చేసుకుంటే మనం ఓ ట్రాక్టర్ని మీరు స్టార్ట్ చేశారనుకోండి, చాలా ఎక్కువ పెద్ద శబ్దం వస్తుంది అనమాట. సో అలాగా ఇంజిన్ తక్కువ శబ్దంతో పనిచేస్తుంది, ఇదేమో ఇంజిన్ ఎక్కువ శబ్దంతో పనిచేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ తక్కువ మన్నికను కలిగి ఉంటుంది, అదే డీజిల్ ఇంజిన్ అయితే ఎక్కువ మన్నిక కలిగి ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తుంది, ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. ఒక ట్రాక్టర్ కొన్నామనంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే ట్రాక్టర్లు కూడా ఉంటుంటాయి. కొద్దిగా రిపేర్లు వస్తుంటే మళ్ళీ వాటిని మనం బాగు చేయించుకుని ఎక్కువ కాలం వాడచ్చు. అదే మనకి పెట్రోల్ ఇంజన్లో అంత ఎక్కువ కాలం మనం ఉపయోగించలేము, వాటిని తొందరగా పాడైపోతూ ఉంటాయి. కాబట్టి పెట్రోల్ ఇంజిన్ని ఎక్కువ కాలం మనం పనిచేయించుకోలేము. అలాగే ఏంటంటే తక్కువ మన్నిక, ఎక్కువ కాలం రావు, 4-5 ఏళ్ళు పనిచేసేటప్పటికే వాటి పని అయిపోతుంటుంది అనమాట, బోర్కి వచ్చేస్తుంటాయి. అదే డీజిల్ ఇంజిన్ అయితే కొంచెం ఎక్కువ కాలం వాటిని పని చేయించుకోవచ్చు. సో ఎగ్జామినేషన్కి సంబంధించినంత వరకు ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న, సింపుల్గా ఈజీగా రాసేటువంటి ప్రశ్న అనమాట. అందువల్ల అక్కడ ఇంపార్టెంట్ అని రాసుకోవాలి. తప్పకుండా చదవాల్సినటువంటి ప్రశ్నలు ఇది కూడా ఒకటి. పెట్రోల్ ఇంజిన్ మరియు డీజిల్ ఇంజిన్ మధ్య గల భేదాలు రాయండి అని సింపుల్గా అడిగేస్తారనమాట. పెట్రోల్ ఇంజిన్ మరియు డీజిల్ ఇంజిన్ మధ్య గల భేదాలు రాయండి అని అంటారనమాట. ఇది సో ఈ ప్రశ్న ఇస్తే డైరెక్ట్గా ఇస్తారు, ఇందులో మార్చేది ఏముండదు. పెట్రోల్ ఇంజిన్ మరియు డీజిల్ ఇంజిన్ మధ్య గల భేదాలు రాయండి అంటే ఈ పాయింట్లన్నీ రాయాలి. చాలా సింపుల్గా ఉండేటువంటి పాయింట్లు, ఇందులో టెక్నికల్ పాయింట్స్ ఏమీ లేవు, జనరల్గా రాసేవి. అంతా పని చేయించడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఖర్చు తక్కువ అవుతుంది, వైబ్రేషన్స్ తక్కువగా ఉంటాయి, వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాగే సింపుల్గా మనం దాంట్లో ఉండే పాయింట్స్ అన్నీ కూడా ఈజీగా రాయొచ్చు అన్నమాట.